హాయ్ అండి, ఎలా ఉన్నారని అందరూ. మన రాజోలు పెళ్లికి వెళ్తూ రిటర్న్ వస్తున్నప్పుడు మా వంటలకు కదేనండి, మా మేనగోళ్ళు, మా మనవడు, మా చెల్లి, నేను అమలాపురం వస్తున్నాం. వాళ్ళ నాన్నమ్మని చూడడానికి ఆవిడ వస్తుంది, నేనేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మధ్యలో బోడస్కూర్ రేవ్ ఉంటుందండి. అటు రాజోలు వెళ్ళే టైంలో ఇటు అమలాపురం మధ్యలో ఒక రేవ్ ఉంటుంది, దాని పేరు బోడస్కూర్ రేవ్. బోడస్కూర్ రేవ్ ఎవరికి తెలుసండి? ఎంతమందికి తెలుసు? ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. ఆ బోడస్కూర్ రేవ్ దగ్గర కారు పక్కన ఆపి కిందన ఉంటుందండి ఒక మార్కెట్, అదేనండి ఫిష్ మార్కెట్. ఫ్రెష్ చేపలు అలా అప్పుడప్పుడే పట్టుకొచ్చి వెంటనే అమ్మేసి వెంటనే వెళ్ళిపోతారు. మేము అక్కడ ఉన్న గంటలో ఉన్నది మహా అయితే పెద్ద మార్కెట్ ఏం కాదండి, ఒక 6 ఎంతమందో ఉన్నారు. మేము ఉన్న గంటలోనే 3-4 వెంటనే అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఒక లేడీ చేస్తుందండి అక్కడ మార్కెట్లో అమ్ముతుంది చేపలు. గంటలో ఒక 20,000 పైనే, ఓన్లీ పండుగప్పలండి. దాంతోపాటు రొయ్యలు, కడి చేపలు, శీలావతులు, బొచ్చులు, ఇంకా చాలా ఉన్నాయి రకరకాలు. అవన్నీ వ్యాపారం పక్కన పెడితే ఒక్క ఓన్లీ పండుగప్పలే 20,000 పైనేనండి. ఒక్కొక్క చేప వచ్చి 3,500 అండి. అలాంటప్పుడు మరి 20,000 పైనే వస్తాయి కదా. అలా ఎంత బాగా చేస్తున్నాడు, చక్కగా రీజనబుల్గా చెప్తుందండి. ఎవరికన్నా అటువైపు వెళ్తుంటే, అమలాపురం నుంచి రాజోల్ వైపు వెళ్తుంటే మధ్యలో బోడస్కూర్ రేవ్ దగ్గర ఆపి అక్కడ ఫిష్ బొంతు, మన అమలాపురం నుంచి వెళ్తుంటే బ్రిడ్జ్ ఎక్కకుండానే జస్ట్ బ్రిడ్జ్ దగ్గరే ఫిష్ మార్కెట్ ఉంటుంది. అక్కడ చాలా బాగా నచ్చింది. రీజనబుల్ రేట్ అండి. ఒక వాటా వచ్చి 600 పడుతుంది, 500 పడుతుంది, అంటే చేప బరువు బట్టి. ఇంకా బేరాలు ఆడలేదండి, అక్కడ కరెక్ట్ రేటు చెప్తుంది. ఆ లేడీ చాలా బాగా చేస్తుందండి వ్యాపారం. మాకు చాలా బాగా నచ్చింది. అంతే కష్టపడుతున్నారు అనుకోండి వాళ్ళు కూడా. అక్కడ ఎంత బాగా క్లీన్ చేసి ఇచ్చారు. మేము చైర్మన్ అది తీసుకున్నాం, ఎందుకంటే బాలింతరాలను ఇంటికి తీసుకొస్తున్నాం కదా అని, ఇల్లు దాటిద్దామని బాలింతరాలకి చైర్మన్ తీసుకొచ్చాం. చైర్మన్ కూడా వీడియో తీసాను, మీకు పెడతాను. చేపలు తీసుకున్నాం, రొయ్యలు తీసుకున్నాం. చేపలు ఒక వాట మాకు సరిపోయిందండి. చక్కగా ఈగిరది వండింది, ఆ వీడియో కూడా పెడతాను మీకు. ఎవరన్నా అటు సైడ్ వెళ్తుంటే తప్పకుండా ఈ బోడస్కూర్ రేవ్ దగ్గర ఈ మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ చేపలు కొనుక్కోండి. మనం పెద్ద మాల్స్లో ఐస్లో పెట్టి వేలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇది ఒక 2,000 పట్టుకెళ్తే బోళ్ళు చేపలు వస్తున్నాయండి. రొయ్యలు, బొచ్చులు, మెయిన్ కట్ చేపలు అండి. కట్ చేపలు అంతమానో దొరకవు, చక్కగా అక్కడ కట్ చేపలు దొరుకుతున్నాయి. అలాగే ఎండిన నెత్తళ్ళు, ఆర్చిన చేపలు, కట్ చేపలు, వెండి రొయ్యలు అవి కూడా దొరుకుతున్నాయి. అక్కడికి వెళ్ళామంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పట్టుకుని వెళ్ళి కొనుక్కున్నా చాలా రోజులు మనకి ఇంట్లో నిల్వ ఉంటాయి. ఎండి చేపలు అవి అన్నీ తీసుకోండి, చాలా బాగున్నాయి. అక్కడ ఫ్రెష్గా చేసి అమ్ముతున్నారు, వెంటనే అయిపోతుంది. మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటాను. చూడండి వీడియోలో ఎంత పెద్ద చేపలు ఉన్నాయో. మీ అందరికి కూడా యూజ్ఫుల్ అవుతుందని. ఎవరైనా అటు సైడ్ అంటే అమలాపురం నుంచి అలా రాజోలు వెళ్తుంటే మధ్యలో బ్రిడ్జ్ ఎక్కకుండానే ఈ మార్కెట్ ఉంటుందండి. మీకు కావాల్సినవి కొనుక్కోండి. నచ్చిందండి వీడియో? నచ్చిందైతే మీరు పాతవారైతే ఒక లైక్ వేయండి, కొత్తవారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఎగిరేండి సందువలాగే, సేమ్ సందువలాగా వండుకోవాలండి. ఫ్రైకి అయితే మాత్రం ఇంకా బాగుంటుందండి. సేమ్ సందువే అది ఒకటే.